నువ్వా బాలుగాడి విషయంలో మరీ రూడ్గా బిహేవ్ చేస్తున్నావేమో అనిపిస్తోంది. లేదు మల్లిక, నేను చేస్తుంది కరెక్టే. నేను వెళుతున్న దారి నీకు తప్పుగా అనిపించొచ్చు, కానీ నా లక్ష్యం మాత్రం తప్పు కాదు. తనకిలా బుద్ధి చెప్పకపోతే ఇంకెప్పటికీ మారడు. అసలు బాధ అంటే ఏంటో అర్థమైతే ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటాడు. సరే, మరి నేను బయలుదేరుతాను. పాపం కింద మోహన్ వెయిట్ చేస్తున్నాడు. ఓ, నిన్ను మోహన్ తీసుకొచ్చాడా? సో స్వీట్ ఆఫ్ హిమ్. పాపం, అతనికి ఏదో ఒక విషయం తేల్చి చెప్పేవే. ఇలా వెంట తిప్పుకోకు, బాగోదు. ఈ బాలుగడి గొడవలో పడి తన గురించి ఎక్కువ ఆలోచించటం లేదే. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాయ్. ఏంటి బాయ్? మోహన్కి వెళ్ళవా? వై నాట్? నేను నా కోసం ఇంత దూరం తీసుకొస్తే కలవకుండా ఉంటానా? పద 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 కదా. ఏ ఏ మల్లిక, నేను రా. గోవిందు నువ్వా? ఇంకా నయం, దొంగ అనుకొని చితక బాదేవాణ్ణి. అయినా ముసుగేసుకొని నువ్వేం చేస్తున్నావు? నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాను. ఓ, పార్ట్ టైం జాబా? అచ్చి ఆప. నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. యూఎస్ గురించి అడిగావా? యుఎస్కి వెళ్తే పెళ్ళి ఎలా అని అడిగానురా. కానీ తను ఇంకా ఏం ఫిక్స్ కాలేదు కదా, ఒకవేళ అయితే నన్ను కూడా యుఎస్ ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పింది. దానికి నువ్వే ఉన్నావు. ఈ ఐడియా నాకెందుకు రాలేదన్నాను. అంటే పెళ్ళం కోసం అన్ని వదిలేసుకుని వెళ్ళిపోతావా? అంతే కదా గోవిందు, శైలు ఎక్కడుంటే నేను అక్కడే. అమ్మో, ఇప్పుడు యుఎస్లో తెల్లారిపోయి ఉంటుంది. వెంటనే అక్కడ ఆఫీస్కి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపాలి. బాయ్ గోవిందు, గుడ్ నైట్. ఒసే శైలు, నా ప్లాన్లన్నీ రివర్స్ చేసి నాకే రివర్స్ అటాక్ ఇస్తున్నావే. నిన్ను నువ్వు నన్నేం చేయలేవురా. అమ్మని గోడ మీద పెళ్లిలా అన్ని వింటున్నావా? ఎవడు పడితే వాడు ప్లాన్లు వేయడానికి ఇదేమన్నా శ్రావణి వేసిన స్క్రీన్ ప్లే అనుకున్నారా? ఈ శైలజ వదిలిన రాకెట్ రా. అది నిన్ను ఎత్తి అవతల పడేస్తుంది. నీకు నోరు ఎక్కువైంది. నేను వచ్చినంటేనా? రారా. విడిచిన బట్టలున్నాయి, ఉతికేసి వెళ్ళు. అమ్మని ఎంత మాట అన్నావే. సారీరా, సింక్ లో అంటులున్నాయి, అవి తోవేసి కూడా వెళ్ళు. నిన్ను ఓనర్ ఆంటీ. ఎవడ్రా దొంగ సచ్చినాడు? నా మీదకే రాయి విసిరాడు. నీ చేతులు పడిపోను, నీ జిమ్ ఆడిపోను. రే బాలు, నీకోసం ఆఫీస్ అంతా వెతుకుతుంటే నువ్విక్కడున్నావా? రే, అయినా నన్ను పిలవకుండా క్యాఫ్టేరియాకి రావు కదరా, ఒక్కడివే వచ్చావేంటి? మనశ్శాంతి కోసం. కమాన్ బాలు, మనిషి అన్నాక గెలిపోవటంలో సమానంగా తీసుకోవాలి. 1-2 సార్లు ఓడిపోయినంత మాత్రాన యు ఆర్ నాట్ ఏ లూజర్, ఓకే? ఓడిపోయినందుకు నాకు బాధ లేదురా, కానీ ఆ శైలు చేతిలో ఓడిపోయినందుకే తట్టుకోలేకపోతున్నాను. అయినా ఇందులో తప్పేముందిరా? వాట్ యు మీన్? లేనిపోని అనుమానాలతో అన్ని ఈగోతో శైలుని రెచ్చగొట్టావు. అందుకే తనిలా రివెంజ్ తీసుకుంది. నువ్వు కూడా తనకే సపోర్ట్గా మాట్లాడుతున్నావు, అంతే కదా? అది సార్, కూర్చోండి సార్. నువ్వు కూర్చో కార్తిక్. ఎక్స్క్యూజ్ మీ సార్. వెయిట్ బాలు, నేను నీతో మాట్లాడటానికి వచ్చాను. కూర్చో. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఆర్గ్యూ చేసుకుంటున్నారు? ఏం లేదు సార్, టాస్క్లు అవసరం లేకుండా శైలుకు సారీ చెప్పేస్తే ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోతుందని చెప్తే వీడు వినట్లేడు. మాది సారీతో సర్దుమణిగే గొడవ కాదు సార్. స్టాప్ ఇట్ బాలు. అసలు మీ గొడవల్లో ఎక్కడైనా మెచ్యూరిటీ ఉందా? నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను కదా, మీ ఇద్దరు టాలెంట్లో కానీ పట్టుదలలో కానీ దేన్నైనా ఫేస్ చేయడంలో కానీ ఎవరికి వాళ్లే సాటి.
మీరిద్దరూ ఇలా గొడవ పడటం వల్ల మీకే కాదు ఎవ్వరికీ లాభం ఉండదు. అదే మీరిద్దరూ కలిస్తే ఇట్స్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్. అంతెందుకు, మీరు చేసిన ప్రాజెక్ట్సే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నో సార్, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. ప్లీజ్ మీరు కాంప్రమైజ్ చేయాలని మాత్రం ట్రై చేయకండి. వీఆర్ డిఫరెంట్ పీపుల్స్. వీఆర్ డిఫరెంట్ పోల్స్. ఆపోజిట్ పోల్స్ ఆల్వేస్ అట్రాక్ట్స్ బాలు. ఖచ్చితంగా మీరు కూడా అట్రాక్ట్ అవుతారు. అదే వర్క్ పరంగా అంటున్నా. అన్నింటికీ వీడికి ఆవేశం ముందుంటుంది సార్. నా గురించి నీకెందుకురా? చూసారా సార్, ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతున్నాడో. ఒక్కటి గుర్తుంచుకో బాలు, రిలేషన్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కలిసి నడుస్తున్నంత కాలం ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎదుర్కోవచ్చు. వన్స్ అందులో చీలికలు ఏర్పడ్డాయో ఇద్దరూ వీక్ అవటమే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా వీక్ అవుతారు. సారీ బాలు, నువ్వు రాంగ్ అని కాదు, జస్ట్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాను అంతే. ఐ ఆమ్ ఆల్వేజ్ విత్ యూరా. ఐ నో దట్. థ్యాంక్ యూ రా. నైస్. కమాన్, ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే వినాశనం. నువ్వు రెగ్యులర్గా ఈ వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటే నీకు యాడ్ కాన్సెప్ట్స్ బోల్డ్ వస్తాయి. వావ్, ఇంట్రెస్టింగ్. ఏ గోవిందు, నువ్వెప్పుడు వచ్చావురా? నేను చూడనే లేదు. చూడవురా, ఎందుకు చూస్తావు? నీ కళ్ళకి కళ్ళే ఉంది కదా. రై ఢిల్లీ. లేడు. నానా, నానా. ఆయన కూడా లేరు. రై వరుణ్. తను కూడా లేడు. అందరూ కలిసి కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? పక్కింటికి, అంటే మా ఇంటికి. వీళ్ళకి నీ ఇంట్లో ఏం పని? క్రికెట్ చూస్తున్నారు. మా ఇంట్లో టీవీ ఉంది కదా. ఒకే పని ఒకే చోట ఒకేలా చేస్తే మొనాటమీ వస్తుంది కదా గోవిందు. జస్ట్ ఫర్ చేంజ్ అన్నమాట. అయినా అందరూ అక్కడుంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? తమరే చేసుకోవాలి. నేనా? చచ్చినా చేసుకోను. నువ్వు వెళ్ళి మా వాళ్ళని పంపించు. మీరే వెళ్ళి పిలుచుకోండి. నీ ఇంట్లో నేను చచ్చినా కాలు పెట్టను. ఛే, అయితే మీ పనులని మీరే చేసుకుని చావండి. ఛే, నీతో నాకు మాట్లాంటి. నా పనులు నేనే చేసుకుంటాను. చేసుకో. ఈయనెవరు? ఈయన ఒక ఫేమస్ యాడ్ మేకర్. వీళ్ళిద్దరినీ దగ్గర చేస్తే నా కడ్డు తొలగిపోతుంది అనుకున్నాను, కానీ జరగలేదు. ఇప్పుడు వీళ్ళని దూరం చేస్తాను. అప్పుడు మోహన్ గాడి లైఫ్ సెట్ అవుతుంది, ఈ శైలు అప్సెట్ అవుతుంది, నా ఈగో లెవెల్ కంఫర్ట్ అవుతుంది. నిజమే, శైలుకి ఆలోచన ఉంది. బాలుగాడికి అంతా ఆవేశమే. ఆ ఆవేశానికి కళ్ళం వెయ్యాలంటే శైలుయే కరెక్ట్. శైలు ఒక్కతే వాళ్ళు మార్పు తీసుకురాగలదు. హలో కార్తిక్ గారు, ఏంటి సడన్ గా నేను గుర్తొచ్చాను? మీ హోమ్ సిక్ తగ్గిపోయిందో లేదో తెలుసుకుందామని చేశానండి. ఇప్పుడు ఇంకా ఎక్కువైందండి. శైలు కూడా నాతో లేదు కదా, అందుకే. మనలో మనమాట. శైలు గారు మోహన్కి దగ్గరగా ఉన్నంత మాత్రాన కంఫర్టబిలిటీ వస్తుందంటారా? అసలు వాళ్ళిద్దరు సూట్ అయినట్టు నాకు అనిపించట్లేదండి. భలేవారే అండి, వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ జోడీ అండి. వాళ్ళిద్దరు కలిసి నవ్వుకుంటూ ఎన్ని కబుర్లు చెప్పుకుంటారో. అబ్బాయిలు మరీ అంత జోవియల్గా ఉండకూడదండి, మా బాలులాగా డిగ్నిటీగా ఉండాలి. నాకైతే శైలు గారికి మా బాలు పర్ఫెక్ట్ అనిపిస్తోంది. చిచ్చి, ఆ సైకో గండి మా శైలు కాదు కదా, దాని తల పేలు కూడా చేసుకో. మా బాలుని సైకో అంటారా? కాదా మరి? ముందు అతన్ని టాస్క్ లో గెలవమనండి, పెళ్లి సంగతి తర్వాత. ఓ, మోహన్ని చూసుకునే కదా మీరిలా రెచ్చిపోతున్నారు. ఆ మోహన్ కంటే మా బాలుయే బెట్టని ప్రూవ్ చేస్తా చూడండి. బాయ్. అది చూద్దాం. బాయ్.
బాలు లైఫ్లో మోహన్ పెద్ద ముల్లైపోయాడు. ఏం చేయాలి? కట్ చేయాలి. కమింగ్ టు ది పాయింట్, నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే టాస్క్, మీకు మన సపోర్టింగ్ బ్రాంచెస్ తెలుసు కదా? ఎస్ సార్. ఒకటి వైజాగ్లో, ఇంకొకటి కర్నూల్లో ఉంది. రైట్. రాబోయేది సమ్మర్ కాబట్టి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కిడ్స్ సమ్మర్ వేర్ మీద మనం యాడ్ తీయాలని ప్లాన్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. ఆ యాడ్స్ మనల్ని తీయమన్నారా? అఫ్ కోర్స్, యాడ్ తీయాల్సింది మనమే, కానీ హైదరాబాద్లో కాదు. మరెక్కడ సార్? శైలు, నువ్వు వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళాలి. బాలు, నువ్వు కర్నూలు బ్రాంచ్కి వెళ్ళాలి. ఓకే సార్. 2 బ్రాంచెస్లోనూ యాడ్ కోసం ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి 2 ప్లేసెస్లోనూ ఓన్ స్కూల్స్ ఉన్నాయి. అర్థమైంది సార్. ఆ స్కూల్స్లోనే యాడ్ మేక్ చేస్తే సమ్మర్ వేర్తో పాటు స్కూల్స్ ప్రమోషన్ కూడా అవుతుంది, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ. సో ఈ టాస్క్లో మీరిద్దరూ వేరే వేరే బ్రాంచెస్కి వెళ్తున్నారు. ఎవరి అవుట్పుట్ బాగా వస్తే వాళ్లే ఈ టాస్క్ విన్నర్. సార్, కానీ నేను యాడ్ మేకింగ్ ఎలా చేయగలను? నేను జస్ట్ కాన్సెప్ట్ డిజైనర్. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ టాస్క్లో కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయడం మాకు మాత్రం వచ్చా? అయినా పార్టిసిపేట్ చేశాం కదా. ఇది కాంపిటీషన్, ఇక్కడ ఆబ్లిగేషన్స్ ఉండవు. అవును శైలు, యుఎస్ బ్రాంచ్కి ఎండి అంటే కేవలం కాన్సెప్ట్స్ రాస్తే సరిపోదు, వాళ్ళకి ఆల్రౌండర్ కావాలి. బికాస్ యాడ్ మేకింగ్కి సంబంధించి అన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్కి న్యాయం చేయగలరని వాళ్ళ నమ్మకం. కావాలంటే టైం తీసుకుని ఆలోచించుకొని చెప్పు, నో ప్రాబ్లం. కాన్సెప్ట్ అంటే నెట్లో కాపీ కొట్టేది, డైరెక్షన్ అనేసరికి భయపడుతున్నట్టుంది సార్. సార్, ఐఎమ్ ఇన్ టు దిస్ టాస్క్ సార్. మీరు జస్ట్ టైం చెప్పండి, నేను కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. మీరిద్దరూ రేపు నైటే బయలుదేరాలి. ఓకే సార్. ఓకే సార్, డన్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. వెల్కమ్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. కార్తిక్, ఐఎమ్ సో హ్యాపీ రా, ఐఎమ్ సో హ్యాపీ. ఏంట్రా హ్యాపీనెస్? ఈసారి టాస్క్ యాడ్ ఫిల్మ్ మేకింగ్ రా, అంటే డైరెక్షన్. వావ్, అదెలాగో నీ వర్క్ కాబట్టి నీకు ఈజీ. ఎగ్జాక్ట్లీ. అంటే శైలు మేడం కూడా డైరెక్షన్ చేయాలా సార్? అంతేగా మరి. పాపం వెళ్ళి మీ మేడంకి ధైర్యం చెప్పు. నిషా, కమ్ హియర్. మీ ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే నిషా, నువ్వు వెళ్ళి కాన్సెప్ట్ రెడీ చేయి విత్ లో బడ్జెట్. ఓకే? ఓకే సార్. మేడం, మీ టెన్షన్ రిలీఫ్ అయ్యే న్యూస్ చెప్పనా? ఏంటది? థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ సో మచ్. భారం అంతా తీర్చేశావు. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ యూర్ సపోర్ట్. నా డ్యూటీ చేశానంతే. లైవ్ టెలికాస్ట్. ఇట్స్ ఏ టీమ్ వర్క్ మ్యామ్. మీరు గెలిస్తే మేము గెలిచినట్టే. బాలు, ఆ బీబీసీ మనం మాట్లాడిందంత విందిరా? తెలియాలనే మాట్లాడాను రా. వాట్? నిజానికి వైజాగ్ బ్రాంచ్ ఎంటీకి ల్యాక్ కాన్సెప్ట్స్ నచ్చవు. అతను ఓపిక తక్కువ మనిషి. నా మాటలు బీబీసీ అక్కడికి మోస్తే అది నమ్మి శైలు ల్యాక్ కాన్సెప్ట్సే ప్రిపేర్ చేస్తుంది. సో అక్కడే తను మైనస్ అవుతుంది. అసలు శైలు నమ్ముతుందని గ్యారంటీ ఏంట్రా? మామూలుగా అయితే నమ్మకపోవచ్చురా, కానీ తను ఇప్పుడున్న కన్ఫ్యూజన్ స్టేజ్లో నమ్మి తీరుతుంది. బికాస్ షీ డజంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. శైలు, నీ డౌన్ ఫాల్ స్టార్ట్. బాలుగా, నువ్విచ్చిన క్లూతో నీ మీదే గెలిచి చూపిస్తాను. చూస్తూ ఉండు. బాబు గారు,
నేను ఆ పానకంలో పుడకని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను. ఓ సంతేనా? ప్రొసీడ్. వాస్కో నా వాస్కోడి కామా. అది కాదు శైలు. శైలు ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది డి? అబ్బా, అసలే ఈరోజు పౌర్ణమి, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. అదే ఎందుకు అంటున్నాను. అబ్బా, 6 నెలల క్రితం మా ఫ్రెండ్కి పెళ్ళయిందండి. మంచిదే కదా. ఏం మంచిదేంటి? ఏ అమ్మాయి మంచిది కాదా? అమ్మాయి మంచిదేనండి. ఆ అమ్మాయి శరీరంలో ఉన్న ఆత్మ మంచిది కాదు. ఆత్మే. అవును బ్రో, ఆ రంగడు వైఫ్కి అమావాస్యకి పౌర్ణమికి దయ్యం పట్టుద్ది. అప్పుడు మన ఢిల్లీ వీడియో కాల్లో ఆ దయ్యంతో గొడవ పడతాడు. నిజంగానా? ఎలా డి? ఇప్పుడే చూపిస్తానండి. బాబు గారు, మీరు వీడియో కాల్ ఆన్ చేయని చెప్తాను. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజయం. జై భద్రకాళి. జై భద్రకాళి. జై జై భద్రకాళి. జై జై భద్రకాళి. అమ్మా, జై రేయ్, దేవుడా. ఏంట్రా మీ గోళ? వెళ్ళండి. రై వరుణ్, వెళ్ళి చదువుకోపో. రై, నీకు సపరేట్ గా చెప్పాలా? వెళ్ళు. రే మోహన్, ఏంట్రా ఈ గోళ? థ్యాంక్ యూ గోవిందు, టైంకి వచ్చి కాపాడావు. లేదంటే ఈ పౌర్ణమి రోజే నా పరలోకి యాత్ర అయిపోయేది. ఏంట్రా ఇవాళ పౌర్ణమా? అవును గోవిందు. ఏంటి, నీ ఫ్రెండ్ పెళ్ళానికి కూడా దయ్యం పట్టిందా ఏంటి? అది కదా. నీకు ముకాబలా మూన్ సైన్స్ తెలుసా? ఆహా, ముక్కాబుల డాన్స్ తెలుసు. ఇప్పుడెలా? నాకు ముందే తెలిస్తే నేను ఆపేవాణ్ణి. ఎలా ఎలా ఎలా? ఏంటి గోవిందు, అసలు విషయం చెప్పు. అవునా? నువ్వేం దిగులు పడకు బాలు, నేను చూసుకుంటాను కదా. శైలు నా మాట జవదాటదు, అంతే. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను, చూడు. గుడ్ లక్. శైలు, నీకు మోహన్కి మధ్య పెట్టిన ఫస్ట్ చిచ్చుబుడ్డి ఇదే. ఏ లెవెల్లో పేలుతుందో చూద్దాం. ఈ డైరెక్షన్ ఏంటో, నేను చేయాల్సి రావడం ఏంటో, నాకు చాలా టెన్షన్గా ఉంది. దేవుడా దేవుడా, ఒక్క వీడియో అయినా ఇన్స్పైరింగ్గా దొరికేలా చేయి దేవుడా. హాయ్ శైలు. మీరేంటండి ఈ టైంలో? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి శైలు. మెసేజ్ చేస్తే నేనే ఇక్కడికి వచ్చేదాన్ని కదా. సరే, ఏంటో చెప్పండి. నువ్వు ఒక వారం రోజుల పాటు సిటీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఏ? ఎందుకు? ముక్కాబులా మూన్ సైన్స్ ప్రకారం ఈ పౌర్ణమి నుండి వారం రోజుల పాటు మనిద్దరం దూరంగా ఉండకూడదు. అలా అయితే శాశ్వతంగా దూరం అయిపోతాం. మీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఈ జనరేషన్ లో కూడా ఈ మూఢనమ్మకాలేంటి? దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. అయినా వారం రోజుల పాటు కలిసి ఉండడానికి మనమేం మొగుడు పెళ్ళాలం కాదు. అంటే నా ఉద్దేశం అది కాదు. వాట్ ఎవర్. నేను రేపు నైట్ వైజాగ్ వెళ్తున్నాను. 2 days తర్వాత వస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం. నాకు చాలా వర్క్ ఉంది. ప్లీజ్ లీవ్ మీ అలోన్.
వీడేంటి ఇంకా రాలేదు? ఏమైంది మోహన్? శైలు ఒప్పుకుందా? లేదు. టోటల్ రివర్స్ అయిపోయింది. అసలు శైలిలో ఇలాంటి రియాక్షన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. అయ్యో అవునా? ఈ అమ్మాయిలంతా అంతే మోహన్. మొహాన్కి కాదు, బిహేవియర్కి కూడా మేకప్ వేసుకుని తిరుగుతారు. రేపు వైజాగ్ వెళ్తుందంట. అవునా? విడిపోదామని చెప్పినా వెళ్తా అంటుందంటే అసలు కలిసే ఆలోచన ఉందో లేదో తెలుసుకో. శైలు నాకు అసలు కరెక్టా కాదా? ఏమైంది కల్పన? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. శైలి మేడం వైజాగ్ లో యాడ్ చేశారు కదా, ఆ టాస్క్ కి సంబంధించిన రిజల్ట్ ఈ రోజే వచ్చిందంట. బాస్ శైలి మేడం ని బాలు సార్ ని ఇందాకే లోపలికి పిలిపించారు. ఓ అదా నీ టెన్షన్? నో డౌట్, ఖచ్చితంగా మా బాలు సరే గెలుస్తారు. రిజల్ట్ రానివ్వండి, చూద్దాం. కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. మీరు వెళ్ళిన 2 బ్రాంచెస్లోనూ యాడ్ ప్రాజెక్ట్స్ అవుట్పుట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. బట్ బట్ చెప్పండి సార్. సారీ టు సే దిస్ శైలు, నీ యాడ్ చాలా లాగ్ ఉందని వైజాగ్ ఎండే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఆయన నువ్వు చేసిన యాడ్ కంటే బాలు చేసిన యాడ్కే ఇంప్రెస్ అయ్యారు. శకునం చండాలంగా ఉంది. గ్రహణానికి శకునం ఎందుకో? ఏంటి టాస్క్ ఓడిపోయాక కూడా పొగరా? వెళ్ళి ఏడుస్తూ కూర్చోక. ఒక్క టాస్క్ ఓడిపోయినందుకే నేను డల్ అవుతానని ఎలా అనుకున్నావురా? అలా అయితే నువ్వు నా చేతిలో 2 టాస్కులు ఓడిపోయావు. నువ్వు ఊరొదిలే పారిపోవాలిగా. పోతానో పంపిస్తానో చూస్తావు కదా.